అరే ఆత్మారాం, 2025 క్యాలెండర్ 1941 క్యాలెండర్ సేమ్ ఉన్నారా? తెలుసురా అబ్బాయి, రెండు బుధవారాలు స్టార్ట్ అయ్యి ఉంటాయి, సేమ్ లీవ్ ప్యాటర్న్స్ ఉంటాయి, సేమ్ లేఅవుట్స్ ఉంటాయి. ఇదంతా జస్ట్ మ్యాథ్ అంటావా? ఇంకేమైనా డీపర్ అంటే ఖచ్చితంగా డీపరే. 1941 ఎంత డార్కో తెలుసా అసలు? డార్క్ అంటే ఏంటో డార్క్. ఎందుకురా అవన్నీ, ఎందుకు అంత ఇబ్బంది పడిపోతావు? ఆయన అవన్నీ పట్టించుకోకుండా హాయిగా ఆఫీస్కి వెళ్ళి వచ్చేసి నీకు ఎందుకురా ఇవన్నీ? చెప్పరా ప్లీజ్. ఓకే, బాగా అనుకో చెప్తా. వరల్డ్ వార్ 2 ఎస్కలేట్ అయింది, న్యూక్లియర్ ఆర్మ్స్ బిగన్ అయ్యాయి, నేషన్స్ అన్నీ చెల్లా చెదరైపోయాయి. అదే 2025 చూసుకో. ఇప్పుడు మాకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఏ న్యూస్ కూడా పెట్టి ఎప్పుడు తిప్పడమే. ఏఐ ఆర్మ్స్ రేస్, గ్లోబల్ టెన్షన్, సేమ్ నర్వస్ ఎనర్జీ అప్పటికి ఇప్పటికి సేమ్. ఇంకా అయిపోతాం. అదేంటో అలా అంటావు? అంటే ఇదంతా దేని వల్ల జరుగుతుంది అసలు? మనుషులు అర్థం చేసుకోవడానికి మామూలు అది కాదు, ఇది కలెక్టివ్ హ్యూమన్ కాన్షియస్నెస్. ఇట్ ఈస్ సైక్లికల్. అసలు దీన్ని సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగా? కర్మని మాత్రం నమ్మరుగా. జార్జియన్ క్యాలెండర్ రిపీట్స్ ఎవ్రీ 6 yearsకి ఒకసారి, 11 ఏళ్ళకోసారి, 28 ఏళ్ళకోసారి. బట్ ప్యాటర్న్స్ ఆఫ్ వార్, ఫియర్, ఈగో అవన్నీ సైకలాజికల్ ఫిజిక్సా? సేమ్ ట్రిగర్, సేమ్ క్యావోస్. అంటే మనం ట్రాప్ అయింది టైంలో కాదు, మైండ్ సెట్లో. ఎగ్జాక్ట్లీ.